అందరూ అప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళ కిందట అదే అందుకని సార్తో మాట్లాడాలని ఎవరోసారి చెప్పాను ఏమన్నా మాట్లాడితే వాళ్ళ ఇష్టం వాళ్ళు అస్సలు వాళ్ళే రావాల్సింది మనం వచ్చినా ఒకటే అంటే మనం రాకపోతే మా తప్పైతుంది అన్నట్టు నేను వచ్చిన నేను 10కి వచ్చిన లేకుంటే నువ్వు రావాల్సిన అవసరం లేదు సమస్య లేదా నోటీస్ పంపించినది మరో నోటీస్ పంపించినది నాకు 30 లేదు తక్కువ ముందు రోజు దగ్గర నాకు ఇచ్చారు వాడికి నేను వచ్చినాను ఈయనప్పుడు రావు కరెక్టే కదా అప్పుడు న్యాయం నాదే ఇప్పుడు పాత పార్టీషన్ సార్ మళ్ళా పంపించినాడు సార్ ఆయన మళ్ళా పంపించినాడు సార్ ఫోన్ అంటే చేయి సార్ నువ్వు ఒకసారి ఆయన చెడుతున్నాడు ఆయన ఎస్ఐ సారు నాకు ఎంఆర్ఓ నోటీస్ చేయలేదు కదా ఇంతవరకు నాకు ఒక నోటీస్ కూడా చేయలే నేను ఎట్ట కేసు ఎట్లా పట్టుకోవాలంటున్నాడు దీంట్లో అదొకటి వచ్చేసి నువ్వు అందరు పోవచ్చునని రాసినావంట అందరు రైతులు పోవచ్చునని రాసినావంట అట్లా కాకుండా నేనేమంటున్నా ఈ పెద్ద సంజీవరాయుడు అనే వ్యక్తి రెడ్డిపో అట్లా రాసి పంపించి ఆయనకు రచ్చ ఉంది దీంట్లో అని చెప్పి రాసి పంపించాలంట తప్పు ఉందని చెప్తున్నారు ఏ విధంగా అంటే సార్ వాళ్ళు పూర్వం రచ్చ పైన కాటమాయకుంటల నుంచి పరమటికి ఉంది పూర్వం రచ్చ నేను పరమటికి ఎన్నడూ పోలే తూర్పున కింద అర్ధకురాలలో పోయినా 62 సర్వే నెంబర్లో పోయినా నేను బాలాని వ్యక్తికి 62 సర్వే నెంబర్లో పోవచ్చునని రాయచ్చు వాళ్ళు పైన ఇంతకుముందు పైన తిరిగినారు సామెలు బోరు దావలు ఉండేది పోతుందని చెప్పి సామెలు ఇప్పుడు వచ్చినది నాకు అట్ట దానికి సార్ నేను ఇది రాసేది నీటి రాసేది సార్ ఏమంటున్నానంటే నాకు ఫోన్ చేయమని ఎంఆర్ఓ సార్ మొత్తం మాకు పంపిస్తున్నారు ఆయన కానిస్టేబుల్ ప్రతి ఒక్కరు ఇంతకుముందు ఇల్లాక నాగేశ్వరరావు వచ్చినాడా ఆయన అదే అడుగుతున్నాడు ఆయన కూడా అదే అడుగుతున్నాడు
ఎంఆర్ఓ సార్ ఇది సంబంధం భూమి తగాదాలు ఎంఆర్ఓ తెంచాలా? అంటే ఇది తప్పుగా ఇచ్చినారు కదా అని అంటున్నారు. నడిపేరని నీట్గా ఇప్పుడు పెద్ద సంజీవరాయుడు అనే వ్యక్తికి రచ్చలేక అలా ఉంది కదా, అతను పోవచ్చును దీంట్లో అని క్లియర్గా రాయొచ్చు. మేము ఏదైనా చెప్పుకోవచ్చు. అవును సార్, కరెక్టే సార్. నువ్వు చెప్పినది నేనేమంటున్నా, సామ్యాల్ అనే వ్యక్తి ఏమంటున్నానంటే నిన్న కానిస్టేబుల్ ఫోన్ చేసినాడు, ఎస్ఐ సార్ చెప్పినాడు. అన్నాక నేను 9 గంటల బస్ అప్పుడు ఇంటికి ఉన్నాడు. మళ్ళీ నేను కానిస్టేబుల్ సార్ ఫోన్ చేసినాక మళ్ళీ ఇంటికి ఫోన్ చేసి ఇంటికానే ఉన్నాడు. నంద్యాల హాస్పిటల్లో ఉన్నా అంటాడు, హైదరాబాద్లో ఉన్నా అంటాడు. ఆయన చేను పచ్చగా ఉండాలా, నా చేనులు బీడు ఉండాలన్నా. సరే, నాకు నచ్చలేకపోతే నేను నీ కాలు పట్టుకుంటాను. నేను రచ్చ ఉంది కదా నాకు, అందుకోసం సార్ నేనేం చెప్పిన, ఫస్ట్ వాడు నేనేం మనిషి కాదు, వాంది 7 ఎకరాలు డీసీ ల్యాండ్ ఉంది కదా, దాని మీద పడితే వాడు మట్టం ఉంటాడు అంతే. అవి ఇప్పుడు లేటెస్ట్ అయితే ఉన్నాయి, లేటెస్ట్ తీసుకొస్తే మనకు అర్థమవుతుంది. ఒక మాట ఫోన్ చేయండి సార్ ఎస్ఐ సార్కి. సార్ నాకు ఓపిక లేదు సార్, మా నాయన హాస్పిటల్లో ఉన్నాడు, మా నాయన కాడికి పోవాలి సార్. నేను మా నాయన హాస్పిటల్లో ఉన్నాడు, ఆయన కాడ నుంచి వచ్చిన ఇప్పుడు నేను మళ్ళీ ముసలాయనకి బీపీ డౌన్ అయ్యి షుగరు బీపీ హాస్పిటల్ ఉన్నాడు. ఏం జరిగినా ఇప్పుడు నేను నష్టపోతా సార్. దానికే నేను దయచేసి మీ కాలు మొక్కితే ఏమనుకోక సార్. నాకు ఇసుకొచ్చింది సార్. అక్కడ మా నాయన్ని బతికించుకోవాలన్నా, ఇక్కడ నా పిల్లలను బతికించుకోవాలన్నా, అట్లుంది సార్ నా పరిస్థితి. నేను నీ కాడికి ఎన్నడూ వచ్చి ఏడ్చలే, కళ్ళకి నీళ్ళు కాడుతున్నాయి నాకు. ఏదైతే మీరు గతంలో కింద పోతున్నామని చెప్పినారు, దాని ప్రకారంగానే అదే నంబర్ పెట్టి గతంలో ఏ విధంగా పోతున్నారో ఆ విధంగా పోయేటట్టు చూడండి. అంటే అందరు పోవచ్చునని ఇచ్చిన, అంటే అందరూ వాళ్ళు బోరు పోతుందని కింద మార్చిన ఆయన స్వయంగా బామార్దులు మాట్లాడుకొని కింద ఓనిస్తున్నాడు బామార్దులు అని. అప్పట్లో అంటే పైన పోతుండ్రి వాళ్ళు చేనులు కొన్నేళ్ళ నుంచి 56B 56A ఉంది కదా సార్. స్టార్ట్ అయినప్పుడు మీరంతా కిందనే కదా, మీరు ఈ గొడవ రాకముందు మీరంతా కిందనే కదా, కిందనే పోయినాం. అదే మేము అదే ఆశించి అంటే కింద పోయిన ఏ విధంగా నడుచుకున్నారో ఆ విధంగా నడవడానికి మీరు ఏర్పాట్లు చేయండి అన్నారు. మేము కొనేది వేరే అతనిది సార్ చేను. 56B ఒకరిది, 56A ఒకరిది, అట్ట ముగ్గురు అన్నదమ్ములు కొన్ని. ముగ్గురు అన్నదమ్ములు ఏమంటున్నారంటే పైన ఉండే మాకు పరమటికి రచ్చ, తూర్పుకు ఎన్నడూ పోలేం మేము. తూర్పుకి ఎన్నడూ పోలే అని వాళ్ళు అట్ట. ఎవరు లింగాపురం సామ్యాల్ సార్.
ఇది రచ్చ యూనిటీ, ఇది నాకు ఫస్ట్ చేయలేదు అర్ధకుర, ఇది దీంట్లో అర్ధకుర. ఈ నెంబర్ 56 ఎకరా. ఇది ఎంత ఉంది, ఇది ఎంత ఉంది, ఎంతో లేదు. ఇది అర్ధకురలో పడి ఇది చెప్తాను. ఈ నెంబర్ సపరేట్, ఇది ఒకటి నెంబర్, ఇది ఒక నెంబర్. ఈ నెంబర్కి ఈ నెంబర్కి ఇంత తేడా ఉంది, వేరే వేరే ఉంది. Bunga brand. ఎస్ఐ సార్ ఉన్నాడు. ఆయన ఫోన్లు వీళ్ళు ఎత్తే స్థితిలో లేడు. దుడుకుంది సార్ కూడా, దుడుకుంది ఆయనకు. డిపార్ట్మెంట్లు అనేది లేదు ఆయనకు. ఇంతకుముందు ఆయన లక్ష్మీనారాయణ సారు నీ ఫోన్ అంటే ఊరికి పటక్కున ఎత్తి సార్ చెప్పండి సార్ అంటున్నాడు. ఈయనకు మంచి నువ్వు ఎట్టి పంపించాల్సిందే ఈయనకు. lugar propriedad capital. Oh. అదే అంటున్నాను రాకుండా మనం ఏం చేయాలి అసలు వాళ్ళ